BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐక్రియేట్ డిగ్రీ కాలేజ్. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఆటో రంగంలో విస్తృతమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కొత్త ఆవిష్కరణలు పుట్టుకొస్తున్నాయి. అందులో ముఖ్యమంది ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్. పెట్రోల్, డీజిల్ సాయంతో నడిచే ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ వాహనాలకు ప్రత్యామ్నాయంగా ప్రజలకు ఈవీలు మారాయి. అయితే ఈవీ రంగానికి సంబంధించి తాజా ఆవిష్కరణ ఒకటి ఆసక్తికరంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు బలమైన ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను నిర్మించడంపై దృష్టి సారిస్తూ ఉండగా అమెరికా, యూరప్, ఇజ్రాయెల్ వంటి దేశాలు ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ కోసం కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నాయి. ఏంటి ఆ ఈవీ ఛార్జింగ్ టెక్నాలజీ అనుకుంటున్నారా? అదే ఈవీ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ. వైర్లెస్ ఛార్జింగ్ చేయడానికి అదేమన్నా మొబైలా అని ఆశ్చర్యపోతున్నారా? అలాంటి టెక్నాలజీతోనే ఈ వైర్లెస్ ఛార్జింగ్ రోడ్లు నిర్మిస్తున్నారు. సాంప్రదాయ వాహనాలకు పెట్రోల్, డీజిల్ ఎంత అవసరమో ఎలక్ట్రిక్ వాహనాలకు ఛార్జింగ్ కూడా అంతే అవసరం. మన ఎలక్ట్రిక్ వాహనం ఏదైనా సరే ఛార్జింగ్ లేనిదే బయటకు వెళ్లలేరు. ఇందుకోసం ఛార్జింగ్ స్టేషన్లు ఉంటాయి. కానీ మన ఎలక్ట్రిక్ కారు లేదా స్కూటర్ బ్యాటరీ ఫుల్ గా ఛార్జ్ అవ్వాలంటే కనీసం గంట సేపైనా ఛార్జింగ్ పెట్టాలి. అప్పటిదాకా మనం వెయిట్ చేయాల్సిందే. కానీ అవసరం లేకుండా మీరు వెళ్తున్న రోడ్డుపైనే ఛార్జింగ్ సదుపాయం ఉంటే, మనం మన ఎలక్ట్రిక్ కారులో వెళ్తున్నంత సేపు మన కారుకు ఛార్జింగ్ అవుతూ ఉంటే ఊహించటానికి అద్భుతంగా ఉంది కదా. అయితే తాజాగా అలాంటి అద్భుతమైన ఆవిష్కరణే ఒకటి అమెరికాలో జరిగింది. మిచిగాన్లోని డెట్రాయిట్ నగరంలో మొట్టమొదటి వైర్లెస్ ఎలక్ట్రిక్ రోడ్ను నిర్మించారు. ఇది ప్రపంచంలోనే ఈవీ టెక్నాలజీలో కీలకమైన మైలురాయిగా చెప్పుకోవచ్చు. ఈ ఈవీ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీని రూపొందించింది ఇజ్రాయెల్ దేశం అయితే, మొదటగా దీన్ని ఉపయోగించి రోడ్డు నిర్మించిన దేశం అమెరికానే. డెట్రాయిట్ లో అందుబాటులోకి వచ్చిన ఈ వైర్లెస్ ఎలక్ట్రిక్ రోడ్డు ద్వారా ఈ రోడ్డుపై ఎలక్ట్రిక్ వాహనాలు కదులుతున్నప్పుడు వాటికి పవర్ సప్లై అవుతుంది. ఇలాంటి సరికొత్త టెక్నాలజీతో ఈ ఎలక్ట్రిక్ వైర్లెస్ స్ట్రీట్ ను ఇజ్రాయెల్ ఇంజనీర్లు రూపొందించారు. ఈ ఆవిష్కరణతో ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి వైర్లెస్ ఎలక్ట్రిక్ రోడ్లు అందుబాటులోకి వస్తే ఫ్యూయల్ తో నడిచే వాహనాలు కనుమరుగవుతాయని ఆటో నిపుణులు భావిస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ వైర్లెస్ రోడ్ల ఉపరితలం కింద ఎలక్ట్రోమాగ్నెటిక్ కాయిల్స్ ను అమర్చారు. ఈ కాయిల్స్ ఎలక్ట్రిక్ వాహనాలను నేరుగా ఛార్జ్ చేయగల అడ్వాన్స్డ్ సిస్టమ్ ను కలిగి ఉంటాయి. తద్వారా ఈవీలు ఈ రోడ్డుపై వెళ్తున్నప్పుడు ప్రత్యేక రిసీవర్ ఉన్న ఈవీ బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. దీని ద్వారా వాహనదారులు ఛార్జింగ్ స్టేషన్ల కోసం వెతకాల్సిన అవసరం ఉండదు. ఈ టెక్నాలజీతో 45 కిలోవాట్ల నుంచి 125 కిలోవాట్ల ఎలక్ట్రిక్ పవర్ సప్లై అయ్యేలా నిర్మిస్తున్నారు. ఈ ఈవీ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ సేమ్ మొబైల్ ఫోన్లలో వైర్లెస్ ఛార్జింగ్ కోసం ఉపయోగించే టెక్నాలజీ మాదిరిగానే పనిచేస్తుంది. ఈ వైర్లెస్ ఛార్జింగ్ రోడ్లు టెక్నాలజీలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలను పెంచడానికి, సంబంధిత సమస్యలను పరిష్కరించడానికి సహాయపడతాయని భావిస్తున్నారు. అయితే రేంజ్ ఇష్యూ, పబ్లిక్ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రయాణ సమయంలో వాహనాన్ని ఛార్జ్ చేయడానికి పట్టే సమయం వంటి అంశాలన్నీ ప్రజలను ఎలక్ట్రిక్ వాహనాలకు మారడానికి దోహదపడే అవకాశాలున్నాయి. ఈ సరికొత్త టెక్నాలజీ ద్వారా మార్గ మధ్యంలో బ్యాటరీ ఛార్జింగ్ అయిపోతుందేమోనని వాహనదారులు ఆందోళన చెందాల్సిన పనే లేదు. వాహనదారులు నిశ్చింతగా ఎక్కువ దూరం ప్రయాణించేలా ఈ ఎలక్ట్రిక్ వైర్లెస్ స్ట్రీట్లను నిర్మించారు. అయితే వీటి ద్వారా ఛార్జింగ్ సమస్య పరిష్కారం అయినప్పటికీ ఇందులోనూ కొన్ని సవాళ్లున్నాయి. కాగా ఇప్పుడు ఇదే టెక్నాలజీతో ఇజ్రాయెలీ హైటెక్ కంపెనీ, ఎలక్ట్రియాన్ వైర్లెస్ కంపెనీలు, దిగ్గజ రోడ్ కన్స్ట్రక్షన్ కంపెనీ యూరోవియా, ఎనర్జీ బడెన్, వర్టింబర్గ్ లాంటి అనేక సంస్థలతో టైఅప్ అయ్యి ఈ ప్రాజెక్ట్ ను జర్మనీ, ఫ్రాన్స్, బెల్జియం, నార్వే దేశాలకు టెక్నాలజీని విస్తరింపచేస్తున్నారు. ఈవీ వైర్లెస్ ఛార్జింగ్ రోడ్లు నిర్మించడానికి ఉన్న అనేక సవాళ్లలో ప్రధానమైనది కాస్ట్. అమెరికాలో డెట్రాయిట్ లో ప్రవేశపెట్టిన ఈ ఎలక్ట్రిక్ వైర్లెస్ స్ట్రీట్ రోడ్ నిర్మాణానికైన మొత్తం ఖర్చు దాదాపు $2 బిలియన్. భారత కరెన్సీలో దీని విలువ 16,60,54,000 ఖర్చు చేశారు. ఏదేమైనా ఈ సరికొత్త ప్రాజెక్ట్ ద్వారా మిచిగాన్ నగరం భవిష్యత్తు లక్ష్యాలకు ఆదర్శంగా నిలుస్తోంది. 2050 నాటికి కార్బన్ న్యూట్రాలిటీని సాధించడమే ఈ వైర్లెస్ ఎలక్ట్రిక్ రోడ్ ప్రధాన లక్ష్యం. మిచిగాన్ నగరంలో ప్రవేశపెట్టిన ఈ వైర్లెస్ ఎలక్ట్రిక్ రోడ్డు ద్వారా భవిష్యత్తు మరింత ఆశాజనకంగా కనిపిస్తుందని చెప్పొచ్చు. పర్యావరణానికి అనుకూలంగా కార్బన్ ఎమిషన్ ను నియంత్రించడమే లక్ష్యంగా ప్రపంచ దేశాలు కృషి చేస్తున్నాయి. అందులో కీలకమైంది ఎలక్ట్రిక్ వాహన రంగం. ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ వాహనాలకు ఈవీలని ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారు. అయితే ఇందులో వాహనదారులకు ఎక్కువగా గందరగోళానికి గురి చేసేది ఛార్జింగ్ సమస్య. ఈ టెక్నాలజీ ద్వారా వాహనదారులకు ఈ సమస్య నుంచి శాశ్వత పరిష్కారం లభిస్తుంది. అంతేకాక పర్యావరణానికి మేలు చేసే టెక్నాలజీ వాడటం భవిష్యత్తు తరాలకు మంచి జీవనం అందించే అవకాశం ఉంది.
టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.